రొయ్యల వేపుడు ఈ విధంగా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా శుభ్రంగా చేసుకున్న రొయ్యలను తీసుకొని, పసుపు, ఉప్పు వేసి బాగా కడుక్కొని, ఇలా స్టవ్ మీద పెట్టుకొని, రొయ్యల్లోని నీళ్ళంతా రిలీజ్ అయ్యి, ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు లేదంటే ఆ నీటిని వంచేసి, నీచు వాసన పోయేంత వరకు ఈ విధంగా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి పచ్చి కొబ్బరి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, రొయ్యల్లో నీరంతా ఇంకిపోయేంత వరకు అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకొని 2 ఉల్లిపాయలను ముందుగానే సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను అలాగే 4, 5 పచ్చిమిర్చి ముక్కలను ఇలా చీరుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేసుకోవడం వలన త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. తర్వాత ముందుగానే మనం ఉడకపెట్టి పెట్టుకున్న రొయ్యలను ఒక అర కేజీ రొయ్యలను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. అలా మగ్గించుకోవడం వలన చక్కగా త్వరగా వేగుతాయి రొయ్యలు. రొయ్యలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఒక ముక్కను అలా గెరిటితో కట్ చేసి చూడండి. అప్పుడు మీకు వేగింది అని అనిపిస్తే కనుక ఇంకా కారాన్ని యాడ్ చేసుకోండి. 2, 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని ఒక స్పూను గరం మసాలాను యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా అలా ఫ్రై చేసుకోండి. ఈ కూరలో కొబ్బరి వేయడం వలన చాలా రుచి వస్తుంది. సరే, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత చివర్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ అయిపోతుంది. రొయ్యల వేపుడు మొదటిసారి చేసేవారు కూడా ఈ విధంగా చేస్తే కనుక సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.